ధూమ్ దుర్గాయ నమః. అందరికీ నమస్కారములు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఉపయోగాలు ఒక కథ చెబుతున్నాను. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేల మీద తగగా ఓ మొక్క ఉద్భవిస్తుంది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజు చెప్పగా సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఈ చెట్టు ఎలా అంటుంది, పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, అందువలన పార్వతీదేవి ఏదైనా ఉపయోగం ఉందా అని అడగగా అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టును ఆకును తాకగా వేళ్ళు ఎర్రగా అయి చూసేసరికి పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటి అని అడగగా కంగారు పడతారు. ఇంతలోనే గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని చెబుతుంది. ఈ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు పెట్టుకుంటారు ఉంటుందని వరం ఇస్తాడు. అప్పుడు నుంచి స్త్రీలకు గోరింటాకు అంటే మక్కువ మొదలైంది. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం. దీంతో క్రిమి కీటకాలు, అంటువ్యాధులు కలిగే అవకాశం ఉందని, మరీ ముఖ్యంగా పనుల్లో మునిగి తేలుతూ మహిళలు చేతులు కాళ్ళు ఎప్పుడూ తేమగా ఉంటాయి. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడకుండా గోరింటాకు పెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్లు దరిచేరవు ఆయుర్వేద నిపుణులు చెప్పుకుంటుంటారు. గోరింటాకులోని వేడిని తగ్గిస్తుంది గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచి రక్త ప్రసరణ సక్రమంగా కలుగజేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. అందుకే అమ్మాయిలు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వలన అంతరార్థం ఉంది. ఆ సమయంలో మగవారు కూడా పెట్టుకుంటారు. స్త్రీ అరిచేతి మధ్యలో గర్భాశయము చెందిన రక్తము అరిచేతులు మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వలన అటువంటి అతి ఉష్ణోగ్రతను తగ్గించి గర్భాశయంలో దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. శరీర తత్వాన్ని అనుసరించే లేత నారింజ రంగులో, ముదురు ఎరుపు రంగులో పడుతుంది. గోరింటాకు ఉన్న ఔషధ గుణములు పిప్పిగోర్లు కూడా రాకుండా నివారిస్తుంది. వేలిగోర్లు మొదలైన మట్టి చేరుతుంది. గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది. గోరింటాకు ఉష్ణోగ్రతను సామర్థ్యమును పెరిగి అండాశయంలోని పనితీరును సక్రమంగా ఉంటుంది చెబుతారు. గోరింటాకు లాగా జుట్టుకి కూడా రంగుని ఇస్తుంది. గోరింటాకు సహజమైన మంచి కండిషన్గా పనిచేస్తుంది. గోరింటాకు పెట్టుకుంటుంటారు కదా చాలామంది. ఎక్కువ పడితే ఎక్కడ దొరుకుతుంది, కొండ్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో అనే సహజమైన రసాయనాల వల్ల ఎరుపు రంగులు ఏర్పడుతుంది. చాలా మంది రక్తస్రావం చేతపడుతుంది.